ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఈ వార్తల్లోని ముఖ్యాంశాలు. గ్రూప్ 2 రాష్ట్ర స్థాయి ఉద్యోగం సాధించిన మేకా ఫణిమాధురి విజయభవ అంటూ అభినందనలు తెలుపుతున్న ప్రముఖులు. ప్రతి రైతుకు భూమిపై స్పష్టమైన హక్కు భద్రత కల్పిస్తున్నాం. పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీలో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు వెల్లడి. చంద్రగ్రహణం ప్రభావంతో కవాట బందరంలో శ్రీ మధ్య ఆంజనేయ స్వామి దేవాలయం ఖాళీగా దర్శనమిచ్చిన మధ్య ఆలయ పరిసరాలు. అంగన్వాడీల అక్రమ అరెస్టులు సరికాదు, తక్షణమే విడుదల చేయాలని సిఐటియు మండల్ కన్వీనర్ పసల సూర్యరావు డిమాండ్. కృషి పట్టుదలకు కుటుంబ సహకారం తోడైంది. ఒక పక్క ఉద్యోగం చేస్తూ, మరొక పక్క కుటుంబ బాధ్యతలు నెరవేరుస్తూ, ఇంకొక పక్క లక్ష్య సాధన కృషి చేసింది. ఫలితంగా గ్రూప్ 2లో రాష్ట్ర స్థాయి ఉద్యోగం సాధించి అందరితో విజయభవ అని కీర్తించబడింది. గ్రూప్ 1లో అర్హత సాధించి సమాజానికి తన వంతు మంచి చేయడమే కాకుండా బాలిక విద్యను ప్రోత్సహిస్తానంటున్న ఫణిమాధురి సక్సెస్ జర్నీని ఇప్పుడు చూద్దాం. సంకల్ప దీక్షతో అంతా సన్నద్ధమే, పర్జన్య గర్జనై గగనమనే విజయీ భవ. జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త మేకా సింహాద్రి సత్యవతి దంపతుల కుమార్తె ఫణిమాధురి తన మేనమామలు తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1 అధికారులుగా సేవలందిస్తున్నారు. వారిని చూస్తూ పెరిగిన ఫణిమాధురి తను కూడా గ్రూప్ 1 అధికారి సమాజానికి సేవ చేయాలని లక్ష్యంగా తీసుకుంది. తన లక్ష్య సాధన కోసం చిన్న వయసు నుంచే కృషి ప్రారంభించింది. దీనికి తన భర్త ప్రముఖ వ్యాపారవేత్త వడా రామ్ గోపాల్ ప్రోత్సాహం తోడైంది. దీంతో కఠోర సాధన చేసింది. 2019లో జరిగిన గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగుల ఎంపికలో వెల్ఫేర్ అసిస్టెంట్ గా ఉద్యోగం సాధించింది. అయినప్పటికీ తన లక్ష్యం కోసం కృషి చేస్తూనే ఉంది. ఒక పక్క ఉద్యోగం చేస్తూ మరో పక్క కుటుంబ బాధ్యతను నిర్వర్తిస్తూ 2022లో జరిగిన గ్రూప్ 1 పరీక్షల్లో చివరి వరకు పోరాడినా ఫలితం దక్కలేదు. తర్వాత గ్రూప్ 2 పరీక్ష రాసి డీజీపీ కార్యాలయంలో రాష్ట్ర స్థాయి ఉద్యోగాన్ని పొందింది. ఈ నేపథ్యంలో ఫణిమాధురి కొద్దిసేపు సిటీ న్యూస్ తో మాట్లాడారు. తన కుటుంబం అందించిన సహకారంతోనే ఈ విజయాన్ని సాధించగలిగామన్నారు. తనకు 8వ తరగతి చదువుతున్న కుమారుడు కూడా ఉన్నాడన్నారు. తన కుమారుడితో కలిసి తాను కూడా చదువుకున్న క్షణాల జీవితంలో ఎప్పుడూ మరువలేని అనుభూతులని తెలిపారు. గ్రూప్ 1లో అర్హత సాధించడమే తన లక్ష్యమన్నారు. తన లక్ష్య సాధనకు మరింత కృషి చేస్తానన్నారు. ఉద్యోగం ద్వారా సమాజానికి తన వంతు సహాయం చేయడమే కాకుండా బాలికా విద్యను ప్రోత్సహించే విధంగా ముందుకు వెళ్తానన్నారు. ముఖ్యంగా మహిళలు వారి కాళ్ల మీద వారే నిలబడే రోజులు రావాలన్నారు. తనకు లభించిన విధంగానే ప్రతి మహిళకు కుటుంబ సహకారం లభించాలన్నదే తన ఆకాంక్షని ఫణిమాధురి తెలిపారు. నమస్కారం అండి. నా పేరు మేకా ఫణిమాధురి. మా నాన్నగారి పేరు మేకా సింహాద్రి గారు, మా అమ్మగారి పేరు సత్యవతి, మా హస్బెండ్ రామ్ గోపాల్ అండి. నేను ఇటీవల ఏపీపీఎస్సీ విడుదల చేసిన గ్రూప్ 2 ఫలితాల్లో క్వాలిఫై అయ్యాను. డీజీపీ ఆఫీస్లో స్టేట్ వైడ్ పోస్ట్కి క్వాలిఫై అయ్యాను అనమాట. నేను ఈ సక్సెస్ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. నా జర్నీలో నా 10th అవ్వగానే నా ఐఏఎస్ అవ్వాలనేది నా డ్రీమ్. దాని ప్రకారమే నేను ఆర్ట్స్ అనేది తీసుకోవడం జరిగింది. త్రివేణిలోనే నా స్టడీ మొత్తం డిగ్రీ వరకు కూడా కంప్లీట్ చేశాను. అది అయిన తర్వాత మ్యారేజ్ అయింది. తర్వాత MBA కంప్లీట్ చేశాను. 2019లో నాకు సచివాలయంలో జాబ్ వచ్చింది వెల్ఫేర్ అసిస్టెంట్గా. అది చేసుకుంటూ నాకు ఒక బాబండి, వాడు 8th క్లాస్ చదువుతున్నాడు. వాడిని చూసుకుంటూ నేను ఈ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేశాను గ్రూప్స్. 2022లో గ్రూప్ 1 నేను ఫైనల్ వరకు వెళ్ళి లాస్ట్లో మిస్ అవ్వడం జరిగింది. గ్రూప్ 2 వెంటనే మళ్ళీ పడిన తర్వాత గ్రూప్ 2 సేమ్ అదే ప్రిపరేషన్లో ఉన్నాను కాబట్టి గ్రూప్ 2 అనేది కొంచెం నాకు ఈజీ అయింది. సో గ్రూప్ 2 ఫైనలీ వచ్చింది. ఐఎమ్ సో హ్యాపీ అండి. దీని వెనకాల ఇది నేను కనపడడానికి నేను ఒక్కదాన్నే ఉన్నా సరే వెనకాల చాలా నా ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఉంది. మా అమ్మగారు కానీ, మా నాన్నగారు కానీ, మా హస్బెండ్ కానీ
వీళ్ళ ముగ్గురు లేనిదే మా అబ్బాయితో సహా నేను చదువుతుంటే వాడు కనీసం డిస్టర్బ్ చేసేవాడు కాదు, ఇంకా ఎంకరేజ్ చేసేవాడు. ఇద్దరం కలిసి చదువుకునే వాళ్ళం కొన్ని సిచ్యువేషన్స్లో. ఇది చాలా నాకు ప్రౌడ్ మూమెంట్స్ కూడా ఉన్నాయి ఈ జర్నీలో. నాకు ఫస్ట్ దీంట్లో నాకు ఈ థాట్ ఇలా ప్రిపేర్ అవ్వాలి అనే థాట్ ఎలా వచ్చిందంటే, మా మావయ్య గారు ఊడ లక్ష్మీనారాయణ గారు అశ్వరపేటలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా చేశారండి. కజిన్స్ ఉన్నారు మావయ్య వాళ్ళు ఖమ్మంలో, హైదరాబాద్లో గ్రూప్ 1 ఆఫీసర్స్ అండి, నలుగురు కూడా. సో వాళ్ళని చూసి వాళ్ళ రెస్పెక్ట్ అదంతా చూసి నాకు అవ్వాలి, వీళ్ళలాగా నేను కూడా అవ్వాలి అనే ఐడియా అనేది అప్పుడే నాకు స్టార్ట్ అయింది. అప్పటి నుంచి నేను ఇంటర్ నుంచి ఆ అంబిషన్తోనే నేను స్టార్ట్ చేశానండి. మెయిన్ నా ఎయిమ్ వచ్చి గ్రూప్ 1 అండి. సో అది క్రాక్ చేయాలనేదే నా ఎయిమ్. ఇది గ్రూప్ 2 వచ్చినా సరే ఆ ప్రిపరేషన్ అనేది అయితే నేను ఆపను. సొసైటీకి మనవంతు ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, పిల్లలకి, లేదంటే హాస్పిటల్ పూర్ ఫ్యామిలీస్కి ఫెసిలిటీస్, హాస్పిటల్ ఫెసిలిటీస్, ఇలా కొన్ని నాకు ప్రజల కోసం చేయాలి, సొసైటీ కోసం అనేది మెయిన్ ఎయిమ్. ఆడపిల్లలకి స్టడీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. బెస్ట్ ఎగ్జాంపుల్ మా ఫ్యామిలీ ఎలా అయితే నాకు సపోర్ట్ చేసి ఇలా నిలబెట్టారో, అలాగే ప్రతి ఫ్యామిలీలో మీ ఆడపిల్లలకి చదివించాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా మనం చేయాలి. దానికి సంబంధించి నేను 100% నా సర్వీస్ అనేది ఇస్తానండి. ఎవరికన్నా దీనికి సంబంధించి ఏమన్నా సజెషన్స్ కావాలన్నా, సపోర్ట్ కావాలన్నా నేను ఎప్పుడు మీ అందరికీ కూడా అందుబాటులో ఉంటాను. ఆ రకంగా నేను సర్వీస్ కూడా చేద్దామని అనుకుంటున్నాను. సంకల్ప దీక్షతో అంతా సన్నద్ధమే, పర్జన్య గర్జనై గగనమనే విజయీ భవ. ప్రతి రైతుకు భూమిపై స్పష్టమైన హక్కు, భద్రత కల్పించాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను అందజేస్తోందని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజ్ తెలిపారు. జీలుగుమిల్లి మండలం వంకవారిగూడెం పంచాయతీ పరిధిలోని అర్హులైన రైతులకు ప్రభుత్వ రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను మంగళవారం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రైతు భూమి అతని ఆస్తి మాత్రమే కాకుండా కుటుంబానికి భవిష్యత్తు భరోసా అని పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యల వల్ల రుణాలు, పథకాలు, సబ్సిడీలు పొందడంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని తెలిపారు. భూ రికార్డుల శుద్ధి, పారదర్శకత, రైతుల హక్కుల పరిరక్షణలో ఈ పాస్ పుస్తకాలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. రైతుల సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు రెవెన్యూ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే బాలరాజ్ సూచించారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా కార్యదర్శి గడ్డమన్ను రవికుమార్, మండల అధ్యక్షులు పసుపులేటి రాము, తోట రవి, నాయకులు కోలా మధు, నాలి శ్రీనివాస్, మద్దాల నారాయణ, దేవుడి శ్రీనివాస్, ఎడ్లపల్లి శేషగిరిరావు, తమ్మన సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం, ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రీసర్వే చేసి గ్రామాల్లో ఉండేటువంటి అనేక భూ సమస్యలను పరిష్కరించే దిశగా ఈ రీసర్వే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రీసర్వేకి సంబంధించి రీసర్వే చేసినటువంటి గ్రామాలకి ఈరోజు పాస్ పుస్తకాలు, QR కోడ్తో ఉన్నటువంటి పాస్ పుస్తకాలని లబ్ధిదారులకు అందించడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయం. అందరికీ న్యాయం చేసే విధంగా ఈరోజు రీసర్వే ఏర్పాటు చేశాం. ఈ రీసర్వేలో గ్రామాల్లో, ప్రతి గ్రామంలో ఉండేటువంటి అసలైన హక్కుదారులకి, అలాగే హక్కులు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ రీసర్వే పేరుతో రీసర్వే చేసి వారికి పాస్ పుస్తకాలు ఈరోజు జీలుగుమిల్లి మండలం వంకవారిగూడెం గ్రామంలో సుమారు 148 మంది లబ్ధిదారులకి అందించడం జరుగుతుంది. ఇంకా ఏదైతే డెత్లకు సంబంధించి ఇంకా చాలా పెండింగ్ ఉన్నాయో అవి కూడా మన ఎంఆర్ఓ గారు వాటిని కూడా త్వరితగతిన పూర్తి చేసి అందిస్తామని చెప్పడం జరిగింది. ఇలాగా ఈరోజు రైతులు ప్రతి ఒక్కరు కూడా మీ భూమి మీ హక్కు అనేటువంటి ఒక నినాదంతో ఇది మీ గ్రామంలో ఉండేటువంటి మీ భూముల్ని కాపాడుకునే విధంగా QR కోడ్ ఇవ్వడం జరిగింది. ఈ QR కోడ్ వల్ల ఎక్కడ కూడా ఇబ్బంది కలగకోకుండా, ఎవరు కూడా వీటిపై దొంగ పట్టాలు కానీ లేకపోతే దొంగ ఆన్లైన్ కానీ చేపించుకోకుండా డైరెక్ట్గా రాష్ట్ర ప్రభుత్వమే ఈ QR కోడ్ నియమించడం జరిగింది. ఆధార్ కార్డు కూడా లింక్ అయి ఉంటుంది దీంట్లో. దీన్ని ఎవరు కూడా తీసివేయడానికి కుదరదు. ఖచ్చితంగా తీసివేయాలంటే చాలా పెద్ద ప్రాసెస్. ఆ విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. దీని అందరూ కూడా, ఈ రీసర్వేని అందరూ కూడా గ్రామాల్లో ఉండేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకొని మీ యొక్క భూముల్ని మీరు కాపాడుకునే విధంగా ముందుకు వెళ్ళాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ,
ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి మీ భూమి మీ హక్కులో ఈ పత్రాలను తెచ్చడం మాకు చాలా సంతోషకరమైన విషయం. ప్రతి ఒక్క భూ సమస్యని ఈ రీసర్వేలో తీర్చుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ, చంద్రగ్రహణం ప్రభావంతో జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలోని శ్రీ మధ్య ఆంజనేయ స్వామి దేవాలయం కవాట బంధనం చేయబడింది. చంద్రగ్రహణ ప్రభావంతో మంగళవారం ఉదయం స్వామివారికి నిత్య కైంకర్యములు జరిపిన అనంతరం ఆలయ తలుపులను మూసివేశారు. దీంతో ఆలయం మొత్తం ఖాళీగా దర్శనమిచ్చింది. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేదాంతం రంగప్రసాద్ ఆచార్యులు మాట్లాడుతూ, చంద్రగ్రహణం ప్రభావంతో ఈ నెల 3వ తేదీ ఉదయం స్వామివారికి నిత్య కైంకర్యాలు జరిపి ఆలయాన్ని మూసివేశామన్నారు. మరలా 4వ తేదీ ఉదయం సంప్రోక్షణ జరిపి స్వామివారికి నిత్య కైంకర్యాలు చేసి ఆలయానికి భక్తులను అనుమతిస్తామన్నారు. కావున భక్తులు తమకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారిని అర్వి చందన, సూపరింటెండెంట్ కూరగంటి రంగారావు తదితరులు పాల్గొన్నారు. జయ హనుమాన్. శ్రీ మధ్య ఆంజనేయ స్వామి వారి దేవస్థానం, గురవాయిగూడెం, జంగారెడ్డి మండలం, ఏలూరు జిల్లా. ఈరోజు మనకి 3/3/2026 మంగళవారం నాడు మధ్యాహ్నం మనకి చంద్రగ్రహణం సందర్భంగా ఆలయ కైంకర్యముల అనంతరము దేవాలయం కవాట బంధనం జరిగింది. తదుపరి రేపు ఉదయం స్వామివారి సంప్రోక్షణానంతరం యథావిధిగా దర్శనము, ఆర్జిత సేవలు ప్రారంభమవుతాయి. కాబట్టి భక్తులందరూ గమనించి స్వామివారికి యథావిధిగా రేపు జరిగేటటువంటి కార్యక్రమాలు, రేపు నుంచి జరిగేటటువంటి నిత్య కైంకర్యాల్లో పాల్గొని స్వామివారి కృపకి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. వేతనాల పెంపు కోసం శాంతియుతంగా ధర్నా చేస్తున్న అంగన్వాడీలను తెల్లవారుజామున అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గమైన చర్య అని సిఐటియు మండల్ కన్వీనర్ పసల సూర్యరావు తెలిపారు. విజయవాడలో జరిగిన అంగన్వాడీల అరెస్టులను ఖండిస్తూ జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కార్యాలయం వద్ద అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అంగన్వాడీలు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకురాలు జి విమలతో కలిసి సూర్యరావు మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని అమలు చేస్తూ నెలసరి వేతనం 26,000 రూపాయలకు పెంచాలని అంగన్వాడీలు విజయవాడలో శాంతియుతంగా ధర్నా తలపెట్టారన్నారు. ఈ క్రమంలోనే మంగళవారం తెల్లవారుజామున ధర్నా చేస్తున్న అంగన్వాడీలను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారన్నారు. సమస్యల పరిష్కారం కోసం శాంతియుతంగా ధర్నా చేస్తున్న అంగన్వాడీలను అక్రమంగా అరెస్టు చేయడం సరికాదన్నారు. కావున తక్షణమే వీరిని విడిచిపెట్టడంతో పాటుగా స్వగ్రామాలకు తరలించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా అంగన్వాడీల నెలసరి వేతనం 26,000 రూపాయలకు పెంచాలని, గ్రాడ్యుయేటీ ఇవ్వాలని, మెనూ ఛార్జీలు పెంచాలన్నారు. లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సుధారాణి, సి మాణిక్యాలరావు, బి బాలరాజు, వి గోపి, ఏ రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. నిన్న విజయవాడలో శాంతియుతంగా సాయంత్రం వరకు ధర్నా జరిగింది. మరి ఉదయం నుండి చర్చలకు పిలుస్తున్నామని చెప్పారు. 3 గంటల సమయంలో నాయకులు కూడా చర్చల కోసం వెళ్ళారు. మరి వెళ్ళినప్పుడు చర్చలు ఇప్పుడు కాదు, 9వ తారీఖు తర్వాత చేస్తామని చెప్పి ప్రభుత్వం అడ్డగోలుగా వ్యవహారం చేసింది. దానికి కొనసాగింపుగా ధర్నాన్ని ఈ రోజు కూడా కొనసాగించాలని అక్కడ అనేక మంది మహిళా అంగన్వాడీ కార్మికులందరూ కూడా అక్కడ టెంట్లోనే నిద్రిస్తున్న సమయంలో రాత్రి 12 గంటల తర్వాత అక్రమంగా అరెస్టులు చేసి రాష్ట్రంలో నలుమూలలకి అంగన్వాడీ వర్కర్స్ అందరినీ కూడా తీసుకుపోయి చేయడాన్ని సందర్భంగా ఖండిస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం ఏదైతే అక్రమ అరెస్టుల్ని ఖండించాలి, అలాగే అక్రమ అరెస్టులు చేసిన వారిని అందరినీ కూడా ఎక్కడ నుంచి తీసుకొచ్చారో వారి స్వగ్రామాలకు దింపే వరకు ఈ పోరాటం ఆగదని, రేపు భవిష్యత్తులో జీతాలు పెంచే వరకు కూడా ఈ పోరాటం కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. రాత్రికి రాత్రే మన యూనియన్ నాయకులు, జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులను అరెస్ట్ చేయడం చాలా దారుణం అండి. ఎందుకంటే నిన్నంతా మేము చాలా నిదానంగా దీక్షలు చేసాము, అలాగే ధర్నా చేయడానికి వెళ్ళాము. అక్కడ ఉన్న మా లీడర్స్ అందరినీ కూడా అరెస్ట్ చేయడం చాలా దారుణం అండి. తెల్లారగట్ల ఏంటి దొంగలు ఎత్తుకుపోయినట్టు దొంగలాగా మీరు మమ్మల్ని ఎందుకు తీసుకెళ్లాలండి? నిన్నంతా మేము అక్కడ దీక్ష ధర్నా చేసాం. ఆ టైంలో మాత్రం ఏమీ తెలియనట్టు, ఏమీ చేయనట్టు ఉన్నారో, సానుకూలంగానే జరుగుతుంది అనుకున్నాం. కనీసం మా యూనియన్ పిలిచి ఏమీ మాట్లాడకుండా నాయకులను తీసుకెళ్లి అరెస్ట్ చేసి తీసుకెళ్తాం చాలా దారుణం అండి. ఏంటి మేము ఏమైనా గొంతం కోరికలు కోరుతున్నామండి? కనీస యాత్ర 26,000 ఇమ్మన్నాం. మీరు మా టెండర్లోకి వచ్చి ఆ రోజు నాడు మీకు 20,000 ఇస్తాం కూడా తక్కువేనమ్మా,
మీకు చాలా సంవత్సరాలు బట్టి చేస్తున్నారు. ఈ ఐసిడిఎస్ వచ్చి 50 సంవత్సరాలు అయింది. కనీసం మీకు జీతం పెంచకపోవడం, గ్రాడ్యుయేట్ ఇవ్వకపోవడం దారుణం అని చెప్పిన ఈ నాయకులే ఈ రోజున మమ్మల్ని దొంగలాగా అరెస్టులు చేసి తీసుకెళ్తాం మాత్రం దారుణం అండి. కాబట్టి మా అరెస్ట్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరిని కూడా వెంటనే విడుదల చేయాలండి. అదే విధంగా మేము మా యూనియన్ నాయకులు పిలిచి మాకు కనీస వేతనం 26,000 ఇవ్వాలండి. గ్రాడ్యుయేట్ అమలు చేయాలండి. మేలో ఛార్జీలు పెంచాలండి. చంద్రగ్రహణ ప్రభావంతో జంగారెడ్డిగూడెం పట్టణంలోని గోకుల తిరుమల పారిజాతగిరిపై వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం కవాటబంధనం చేయబడింది. చంద్రగ్రహణ ప్రభావంతో మంగళవారం ఉదయం స్వామివారికి నిత్య కైంకర్యములు జరిపిన అనంతరం ఆలయ తలుపులను మూసివేశారు. దీంతో ఆలయ పరిసరాలు ఖాళీగా దర్శనమిచ్చాయి. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు నల్లూరి రవికుమార్ ఆచార్యులు మాట్లాడుతూ చంద్రగ్రహణ ప్రభావంతో ఈ నెల 3వ తేదీ ఉదయం స్వామివారికి నిత్య కైంకర్యాలు జరిపి ఆలయాన్ని మూసివేశామన్నారు. మరలా 4వ తేదీ ఉదయం సంప్రోక్షణ జరిపి స్వామివారికి నిత్య కైంకర్యాలు చేసి ఆలయాన్ని భక్తులకు అనుమతిస్తామన్నారు. కావున భక్తులు తమకు సహకరించాలని కోరారు. ఈరోజు చంద్రగ్రహణం సందర్భంగా మన పారిజాతగిరి ఆలయంలో స్వామివారి యొక్క నిత్య ఆరాధన, నివేదన, మహానివేదన అనంతరం ఉదయం 9 గంటల నుంచి కూడా ఆలయం మూసివేయడం జరిగింది. ఈరోజు 3:26 ప్రారంభమైన గ్రహణం సాయంత్రం 6:46 వరకు కూడా ఉంటుంది. గ్రహణం ప్రారంభానికి ముందుగా ఒక 6 గంటల ముందుగా ఆలయాలను మూసివేయటం అనేది మనకి వస్తున్న సంప్రదాయము. దానికి అనుగుణంగా ఈరోజు స్వామివారి యొక్క నిత్య ఆరాధన, నివేదన అనంతరం ఆలయాన్ని మూసివేయటం జరిగింది. మరలా స్వామివారి యొక్క సన్నిధిలో నిత్య ఆరాధన కోసం అనుగుణంగా ప్రత్యేకమైన అభిషేకాలు, తిరుమంజన సేవలు ఇవన్నీ జరిపి రేపటి రోజు అనగా 4వ తేదీ బుధవారం ఉదయం 10 గంటల నుంచి కూడా స్వామివారి యొక్క దర్శనం ఉంటుంది. జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత. మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం, అశ్వారావుపేట రోడ్, వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ,
పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్ డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలు అందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నాణ్యత, నైపుణ్యం, నమ్మకం. మీ కొంకిమళ్ళ జ్యువెల్లర్స్. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. శ్రీ రామచంద్ర సంస్థల ద్వారా సమాజానికి అందుతున్న సేవలు అభినందనీయమని పలువురు ప్రముఖులు కొనియాడారు. కామవరపుకోటలోని వీరభద్రస్వామి ఆలయ ప్రాంగణంలో శ్రీ రామచంద్ర సంస్థల ఆత్మీయ సమావేశాన్ని అట్టహాసంగా నిర్వహించారు. దీనిలో భాగంగా వీరభద్రస్వామికి శ్రీ రామచంద్ర సంస్థల చైర్మన్ కృష్ణారావు దర్శించుకొని ప్రముఖులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా విశ్రాంత బ్యాంక్ మేనేజర్ సుందర్రావు, స్థానికులు మేడూరి సత్యంబాబు, కొండూరు రామ్మోహన్ రావు మాట్లాడుతూ శ్రీ రామచంద్ర విద్యా సంస్థలు డైరీ ఫామ్, చిట్ ఫండ్స్, బ్యాంకుల ద్వారా ప్రజలకు విశేష సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు. శ్రీ రామచంద్ర సంస్థల యాజమాన్యానికి, సిబ్బందికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. అనంతరం చైర్మన్ కృష్ణారావు మాట్లాడుతూ ఈ ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ రామచంద్ర విద్యా సంస్థల సెక్రటరీ వివిఎస్ జగదీష్ కుమార్, ఏవో రమేష్, కాంబర్పుకోటకు చెందిన కొండూరు నాగేశ్వరరావు, కర్పూరం రవికుమార్, డాక్టర్ రామకృష్ణ, కొండూరు శ్రీధర్ బాబు, వందనపు మురళి, కృష్ణ గోపాలం తదితరులు పాల్గొన్నారు. ఒక వ్యవస్థను నడపగలిగారంటే కస్టమర్లకు ఎటువంటి ఆటంకం లేకుండా. ఆయన 1960 నుండి తెలుసు. ఈజ్ మ్యాన్ ఆఫ్ జెంటిల్మ్యాన్. అదొక సింహం, సింగిల్. అందులో ఇక మళ్ళీ ఎదురు చూసేది లేదు. మాట ఇవ్వడు, ఇస్తే తెగిపోయినా సరే అది జరగాల్సిందే. నేను బ్యాంకులో పనిచేసి ఒక బ్యాంకులో రన్ చేయడానికి 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు అయిపోయాక నేను ఈ ఊరు నుండి ఎప్పుడు వెళ్ళిపోవాలని చూస్తాను. మరి ఈయన అసలు ఈ కస్టమర్ 30 సంవత్సరాల నుండి ఎలా లాగుతున్నాడు అనేది నాకైతే విచిత్రమైన ఇది. అంత పటుత్వమైన మనిషి లేకపోతే రంగారెడ్డిలో బ్యాంక్ ఏంటి, కామరగోడ కస్టమర్లు అక్కడికి రావడం ఏంటంటే విచిత్రమైన సన్నివేశం ఈరోజు నేను చూశాను ఇక్కడ. నిజంగా నాకు నచ్చిన విషయం ఏంటంటే, సరే అటు ఫుడ్ పెట్టారు, అంటే ఫుడ్ అంటే మిల్క్ అదంతా ఫుడ్ పెట్టారు, 2 విద్యనిచ్చారు, ఎడ్యుకేషన్ పెట్టి, 3 మనీ మిదం జగత్ అన్నిటికీ అది మూలం, అది ఆయన కంట్రోల్లో పెట్టారు. సో ఈ విధంగా మీరు ఆయన చక్కగా రిలేషన్ మెయింటైన్ చేయండి. నేను అందులో ఉంటాను, భాగంగానే ఉంటాను. నాకు కూడా ఆయన సర్వీస్ చేశారు కాబట్టి ఆయనకు కూడా మీ అందరి ముందు సభా ముందు నమస్కారం పెట్టి. రామచంద్రన్ గ్రూప్ ఆఫ్ సంస్థలో బ్యాంకింగ్ వస్తుంది, చీట్ అండ్ ఫైనాన్సింగ్ వస్తుంది. మీరు దాచుకున్న సొమ్ముకి దాదాపు రూపాయి వడ్డీతో బయట బ్యాంకుల కంటే 1 or 2% ఎక్కువగా ఇచ్చి మీకు రక్షణగా బ్యాంక్ అనేది అత్యంత సన్నిహితంగా ఇస్తుంది.
అంతేకాకుండా ఈ రోజున మీరు చేసిన డిపాజిట్ 2 నెలల పైకి మళ్ళీ మీకు కావాలంటే ఆన్ ది స్పాట్ తిరిగి అందజేసే సంస్థ రామచంద్ర బ్యాంకింగ్ వ్యవస్థ. అంతేకాదు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉన్నాయి. వీరికి ఎడ్యుకేషన్ లో పేద పిల్లలకి చాలా మటుకు డిస్కౌంట్ ఇచ్చి ఎడ్యుకేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా రామచంద్ర గ్రూప్ ఆఫ్ సంస్థలో మిల్క్ ప్రొడక్ట్ ఉంది. ముఖ్యంగా ఈ మిల్క్ కింద దాదాపు ఒక 150 ఎకరాల్లో జాడు అది పోసి పెంచి వాటి నుంచి మిల్క్ సేకరించి స్వచ్ఛమైన మిల్క్ పొద్దున్నే 5 గంటలకల్లా గంగావరం సెంటర్స్ విభిన్న స్థానాల్లో పెట్టి విక్రయించడం జరుగుతుంది. అలాగే రామచంద్ర చిట్ ఫైనాన్స్ అండ్ గ్రూప్స్ లో మనం పెట్టుబడి పెట్టడమే కాదు, డిపాజిట్లు చేయడం కాదు, మనకి ఏదైనా అత్యవసరమైనప్పుడు ఏదైనా వైద్య సహాయం అవసరమైనప్పుడు మనం అక్కడికి వెళ్ళి మనం లోన్ కూడా తెచ్చుకోవచ్చు. లోన్ కూడా వితిన్ 102 hours లోనే లోన్ అవుతుంది. కృష్ణారావు నాకు 30 సంవత్సరాల నుంచి పరిచయాన్ని. ఫస్ట్ స్టార్టింగ్ లో చిట్ ఫండ్ ఓపెన్ చేశారు, సెకండ్ 2, తర్వాత విద్యా సంస్థలు పెట్టి రామచంద్ర విద్యా సంస్థ చేశారు. అలాగే 3వది పాల కేంద్రం పెట్టి అన్ని రకాలుగా డెవలప్ చేస్తారండి. అలాగే ఇప్పుడు ప్రతి దాంట్లో కూడా ఎక్కడ తేడా లేకుండా ఇచ్చే పుస్తకంలో కూడా 10 మందిలో మనకు సహకరించి జాగ్రత్తగా ముందుకెళ్తున్నారు. ఎలాగే ఇంకా ముందుకెళ్లాలని చెప్తున్నా నా కోరిక. పౌర్ణమిని పురస్కరించుకొని జంగారెడ్డిగూడెం పట్టణంలోని నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో 85వ చండీ హోమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ శాశ్వత చైర్మన్ రాజాన సత్యనారాయణ, ఆలయ కమిటీ చైర్మన్ రొంగల నాగేశ్వరరావుతో కూడిన కమిటీ ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు నేతృత్వంలో పండితులు చండీ హోమాన్ని జరిపారు. ఈ హోమంలో పలువురు దంపతులు పాల్గొని ఉభయదారులుగా వ్యవహరించారు. అదేవిధంగా పలువురు భక్తులు చండీ హోమాన్ని తిలకించి అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఈమని శశికుమార్ శర్మ మాట్లాడుతూ చండీ హోమం యొక్క విశిష్టతను వివరించారు. నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో ప్రతి నెలా జరిగే చండీ హోమంలో భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన కార్యదర్శి చిటికెన్ రాంబాబు, పివి కృష్ణారావు, చింతకాయల అచ్చిరాజు, అబ్బిన కాశీ విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో ఉత్తరాన కొలువైనటువంటి శ్రీ 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 నూకాలమ్మ వారి దివ్య సన్నిధిలో 85వ చండీ హోమం 1వ పురస్కరించుకుని ఆలయ ప్రతిష్ట నిర్వహించిన నాటి నుంచి ఈనాటి వరకు నిర్విఘ్నంగా 85 చండీ హోమాలు నిర్వహించుకున్నటువంటి ఈ చోట్లో ఉంచోడమే మనం చేసుకున్నటువంటి అదృష్టం. ఎందుకంటే అంత పవిత్రమైనటువంటి ప్రాంగణంలో 85 చండీ హోమాలు జరిగినటువంటి ప్రాంగణంలో ఒక్కసారి జీవితంలో అడుగుపెట్టి 1 గంట అమ్మకి మన బాధని అలా చెప్పుకుంటే చాలు. దుర్గతి నాశిని, దుర్గా స్వరూపం అమ్మవారు. మనకు ఉన్నటువంటి ఏ ఇబ్బంది అయినా అమ్మకి మనసులో ఒక్కసారి చెప్పుకుంటే ఒకసారి ప్రాంగణంలో నిలబడి 1 గంట ఈ ప్రాంగణంలో కూర్చోగలిగితే చాలు. అది మనం చేసుకున్నటువంటి సుకృతం. మన అదృష్టం, ఈ పట్టణ ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టం, ఈ పరిసర ప్రాంత వాసులు చేసుకున్నటువంటి అదృష్టం. ఇటువంటి అమ్మవారి ఆలయంలో నిర్విఘ్నంగా 85 చండీ హోమాలు చేసేటువంటి సద్భాగ్యం డాక్టర్ రాజాన సత్యనారాయణ గారి ద్వారా కమిటీ సభ్యులందరూ కూడా మనందరికీ కల్పించడం మన భాగ్యం చెప్పుకోవాలి. ఎక్కడైతే చండీ హోమం జరుగుతుందో ఆ ప్రాంతం అద్భుతమైనటువంటి క్షేత్రంగా విరాజిల్లుతుంది అని చెబుతారు. ఇక్కడికి వచ్చినట్టు వాళ్ళు చెప్తారు, అసలు ఇది అవుతుందా, నాకు జీవితంలో ఆరోగ్యం వస్తుందా అని అనుకున్నాను. ఇక్కడ ప్రదక్షిణ చేసిన తర్వాత మన కాళ్ళు చెప్తున్నారు, కళ్ళ నీళ్ళ పర్యంతం ఆనందపడతా ఉంటుంది. నాకు ఇది తగ్గుతుందని అనుకోలేదు నేను. అలాంటిది అప్రయత్నంగా ఇక్కడ ప్రదక్షిణ చేశాను, అమ్మవారికి చెప్పుకున్నాను నా బాధ. అది నివృత్తి అయినటువంటి ఆనందం ఆవిడ కళ్ళలో చూస్తే సాక్షాత్ అమ్మవారి. అక్రమంగా అరెస్టు చేసిన అంగన్వాడీలను వెంటనే విడుదల చేయాలని పలు కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. విజయవాడలో జరిగిన అంగన్వాడీల అరెస్టులను ఖండిస్తూ బుట్టాయిగూడెంలో సిఐటియు, ఐఎఫ్టియుల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కెవి రమణ, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షురాలు ముడియం నాగమణి మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే అంగన్వాడీల వేతనాలు పెంచుతామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చి 22 నెలలు అవుతున్నా ఇంతవరకు ఇచ్చిన హామీని అమలు చేయలేదన్నారు. దీనికి నిరసనగా అంగన్వాడీలు విజయవాడలో శాంతియుతంగా ధర్నా తలపెట్టారన్నారు. ఈ క్రమంలోనే ధర్నా చేస్తున్న అంగన్వాడీలను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారన్నారు. సమస్యల పరిష్కారం కోసం శాంతియుతంగా ధర్నా చేస్తున్న అంగన్వాడీల అక్రమంగా అరెస్టు చేయడం సరికాదన్నారు. తక్షణమే అరెస్టు చేసిన వారందరినీ విడుదల చేయాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు అందుగల ఫ్రాన్సిస్, కె రామలక్ష్మి, కోమరం మారమ్మ, బి ఆకాష్, బి పార్వతి,
ఎం తులసి, పి సుజాత, వి దుర్గాలక్ష్మి, వెట్టి కన్నమ్మ తదితరులు పాల్గొన్నారు. ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పి నిన్న ఈరోజు విజయవాడ ధర్నాధ్యక్షులు ధర్నా చేయాలని చెప్పి సిఐటియు, ఏఐటిసి, ఐఎఫ్టియు అనుబంధ అంగన్వాడీ సంఘాలు నిరసన కార్యక్రమం చేపట్టి ధర్నా చేస్తుంటే, శాంతియుతమైన ధర్నా చేస్తుంటే, ఈరోజు తెల్లవారుజామున కనీసం మహిళలు అనేటువంటి విచక్షణ లేకుండా అరెస్ట్ చేసి సుదూర ప్రాంతాలకు తరలించారు. దీన్ని మేము తీవ్రంగా ఐఎఫ్టియు తరఫున ఖండిస్తున్నాం. ఎందుకంటే మహిళలను చూడకుండా ఎక్కడో చిత్తూరు జిల్లా పలమనేరు ప్రాంతంలో ఉన్నటువంటి వారిని, ఇటు విశాఖపట్నం జిల్లాలో ఉన్న వారిని అందరినీ తీసుకొచ్చి ఇక్కడ గుట్టాయిగూడెం పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. ఎక్కడెక్కడ ఉన్నటువంటి మహిళలు అనేటువంటి ఆలోచన లేకుండా సుదూర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి ఇక్కడ అరెస్ట్ చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మాట ఇచ్చిన ప్రభుత్వాలు ఈరోజు మాటను తోసిపుచ్చే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ప్రభుత్వాలు ఏవైతే అధికారంలో రాకముందు వాగ్దానాలు ఇచ్చారో ఆ వాగ్దానాలు వెంటనే నెరవేర్చాలి. ఎవరైతే అంగన్వాడీ వర్కర్ను అరెస్ట్ చేశారో అరెస్ట్ చేసిన కార్యకర్తలందరినీ కూడా విడుదల చేయాలి. అట్లానే సిఐటి నాయకులు కూడా అరెస్ట్ చేశారు. ఈ రోజు కూడా ఎక్కడున్నారో కూడా తెలియని సమాచారం ఉంది. కాబట్టి ఎక్కడున్నారు, ఏంటి, వాళ్ళ యోగక్షేమాలు ఏంటి అన్నది కూడా ప్రభుత్వం పట్టించుకోవాలి. అరెస్ట్ చేసిన కార్యకర్తలందరికీ కూడా భోజనాలు అన్ని ఏర్పాట్లు చేయాలనేసి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాము. శాంతియుతంగా చేసే నిరసనల్ని ప్రభుత్వం అడ్డుకోవడం తగదనేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. భీమడోలు మండలాన్ని రాబోయే 5 ఏళ్లలో అంధత్వ రహితంగా తీర్చిదిద్దే మహత్తర లక్ష్యంతో రాజమహేంద్రవరం గౌతమి నేత్రాలయం, ఐ ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, పూళ్ల మద్దల కుటుంబీకుల ఆధ్వర్యంలో శుక్ల అంధత్వ రహిత భీమడోలు మండల ప్రాజెక్టును మంగళవారం పూళ్ల కళ్యాణ మండపంలో ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా గౌతమి నేత్రాలయం చైర్మన్ డాక్టర్ వికే రాజు మాట్లాడుతూ, అంధత్వ నిర్మూలనే తమ ప్రధాన ధ్యేయమని, భీమడోలు మండలాన్ని ఆదర్శ మండలంగా తీర్చిదిద్దేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. 5 ఏళ్ల పాటు మండల వ్యాప్తంగా ఉచిత కంటి శుక్ల శస్త్రచికిత్సలు, అత్యాధునిక పరికరాలు, నిపుణులైన వైద్యుల సేవలతో నిర్వహించనున్నట్టు తెలిపారు. గ్రామీణ ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా కోఆర్డినేటర్ జీవీఎస్ మూర్తి, విశ్వేశ్వరరావు, గౌతమి నేత్రాలయం డైరెక్టర్ వివి కుమార్, డాక్టర్ ప్రశాంత్ కుమార్, ప్రసాద్, విశ్వేశ్వరరావు, శ్రీనివాసరావు, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. భీమడోల్ మండలంలో ఈ శుక్లాలు మెయిన్గా అదర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి అవర్ టీమ్ విల్ బి కమింగ్. అంధత్వం లేకుండా ఈ 5 ఏళ్లలో ఈ మండలాన్ని అందరికీ మేము చేస్తాం. డాక్టర్ జీవీఎస్ మూర్తి, ప్రాషో ఫౌండేషన్ ప్రెసిడెంట్, హైదరాబాద్. హైదరాబాద్లో ప్రాషో ఫౌండేషన్ అని ఒక ఎన్జిఓ గౌతమి ఐ ఫౌండేషన్ ఆఫ్ అమెరికా అండ్ యూకే వాళ్ళతో కలిసి ఈ కార్యక్రమం చేస్తుంది. ఈ కార్యక్రమంలో గ్రామానికి వెళ్ళి భీమడోల్ మండలంలో 1,00,000 సంఖ్య జనాభా, ఒక 20,000 మంది 50 ఏళ్ళ పైన ఉంటారు ఆ జనాభాలో. దాంట్లో ఒక 6,000 మందికి శుక్లాలు ఉంటాయి. దాంట్లో ఇంకో 5,000 మందికి ఆ శుక్లాలకు ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ కార్యక్రమం వల్ల ఈ 5,000 మందికి ఇంటింటికి వెళ్ళి పరీక్ష చేయించి ఎవరికైతే శుక్లాలకు ఆపరేషన్ అవసరం ఉందో వాళ్ళని రాజమండ్రి గౌతమి ఇన్స్టిట్యూట్లో తీసుకెళ్ళి ఏమీ ఖర్చు లేకుండా ఆపరేషన్ చేస్తారు. మేము ఎందుకు చేస్తున్నామంటే మాకు తెలుసు దీనివల్ల శుక్లాలు ఆపరేషన్ చేస్తే జనాలు వాళ్ళ వ్యవసాయం మళ్ళీ బాగా చేసుకోవచ్చు, తక్షణ కార్యక్రమాలు కూడా బాగా చేసుకోవచ్చు. దానివల్ల ఇంట్లో అందరికీ బాగా ఉంటుందని చెప్పి ఈ కార్యక్రమం మొదలుపెట్టాం. అందరం కలిసి చేస్తే కానీ ఇది సక్సెస్ అవుతుంది. నాయి బ్రాహ్మణులను ఏకతాటి మీదకు తీసుకువచ్చి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయాన్ని కృషి చేస్తాయని పార్టీ నాయి బ్రాహ్మణ విభాగం ఏలూరు జిల్లా అధ్యక్షులు చిప్పాడ నరసింహారావు పేర్కొన్నారు. ముంగుటూరులో మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయి బ్రాహ్మణ విభాగం ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కొద్దిసేపు నాయి బ్రాహ్మణులతో మాజీ ఎమ్మెల్యే వాసుబాబు ముచ్చటించారు. అనంతరం నరసింహారావు మాట్లాడుతూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నాయి బ్రాహ్మణుల సంక్షేమానికి ఎంతో కృషి చేసిందన్నారు. ఈ విషయాలను నాయి బ్రాహ్మణులకు మరొకసారి గుర్తు చేసి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయాన్ని కృషి చేస్తాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో నేదూరి గంగాధర్, పరిటాల వీర వెంకట ప్రసాద్, పరిటాల పణి, శిలరపు ప్రశాంత్ రాజ్ తదితరులు పాల్గొన్నారు. శాంతియుతంగా ధర్నా చేస్తున్న అంగన్వాడీలను అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గమైన చర్య కావున తక్షణమే వారిని విడుదల చేయాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. చింతలపూడిలోని ఫైర్ స్టేషన్ సెంటర్లో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని అమలు చేస్తూ నెలసరి వేతనం 26,000 రూపాయలకు పెంచాలని అంగన్వాడీలను విజయవాడలో శాంతియుతంగా ధర్నా తలపెట్టారన్నారు. ఈ క్రమంలోనే శాంతియుతంగా ధర్నా చేస్తున్న అంగన్వాడీలను అక్రమంగా అరెస్ట్ చేయడం సరికాదన్నారు. కావున తక్షణమే వీరిని విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలన్నారు. లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, అంగన్వాడీలు పాల్గొన్నారు. అంగన్వాడీ వర్కర్స్ విజయవాడలో అలంకార్ సెంటర్లో అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ అందరూ కలిసి శాంతియుతంగా ధర్నా చేస్తుంటే ఈ యొక్క ప్రభుత్వం చాలా దారుణమైన విచక్షణ రహితంగా ఈరోజు తెల్లవారుజామున అంగన్వాడీ వర్కర్స్ పై పోలీసుల దాడి నిరంతరమైన శక్తి అని చెప్పేసి మేము సిఐటి మండల కమిటీగా చాలా విమర్శిస్తున్నాము. వీరు చాలా శాంతియుతంగా ధర్నా చేస్తుంటే వాళ్ళ కోరికలు, వారి జీతాలు సరిపోక గత ప్రభుత్వంలో 42 రోజుల తర్వాత సమ్మె చేసిన సందర్భంగా ఆ శిబిరాల దగ్గరికి చంద్రబాబు నాయుడు గారు వచ్చి ప్రతిపక్షంలో ఉండగా మీకు మేము న్యాయం చేస్తాం, మీ జీతాలు మేము పెంచుతాం, మీరు ఏం కంగారు పడదని చెప్పేసిన చాలా దారుణమైన తెల్లవారుజామున నిద్రపోతుంటే మహిళలు వాళ్ళ మీద విచక్షణ రహితంగా పోలీసులు దాడి చేసి వారిని అరెస్ట్ చేసి ఏ జిల్లా నుంచి ఎక్కడెక్కడ తీసుకెళ్తారో కూడా తెలియని పరిస్థితిలో ఉంది. అలాగే మన రాష్ట్ర నాయకులు కానీ జిల్లా నాయకులు కానీ ఎక్కడెక్కడ తీసుకెళ్ళి కూడా తెలియని పరిస్థితిలో ఉన్నందుకు ఈరోజు మా చింతలపూడి మండలంలో అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ తరఫున ఈరోజు మేము నిరసన వ్యక్తం చేస్తున్నాము. మార్కెట్లో మంగళవారం నమోదైన బంగారం, వెండి ధరలు ఇప్పుడు చూద్దాం. మీ కొంకిమళ్ళ జ్యువెలర్స్. మేలిమి బంగారం కనిష్ట స్థాయి ధర 10 గ్రాములు 1,70,300 రూపాయలు ఉండగా గరిష్ట స్థాయి ధర 1,73,500 రూపాయలుగా నమోదైంది. 22 క్యారెట్ల 8 గ్రాముల బంగారం ధర 1,24,450 రూపాయలు పలికింది. అదేవిధంగా వెండి ధర కనిష్ట స్థాయి 10 గ్రాములు 2,770 రూపాయలు ఉండగా గరిష్ట స్థాయి ధర 2,860 రూపాయలుగా ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గ్రూప్ 2 రాష్ట్ర స్థాయి ఉద్యోగం సాధించిన మేకా ఫణిమాధురి విజయ్ భవ అంటూ అభినందనలు తెలుపుతున్న ప్రముఖులు. ప్రతి రైతుకు భూమిపై స్పష్టమైన హక్కు, భద్రత కల్పిస్తున్నాం. పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీలో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు వెల్లడి. చంద్రగ్రహణం ప్రభావంతో కవాట బందరంలో శ్రీ మధ్య ఆంజనేయ స్వామి దేవాలయం ఖాళీగా దర్శనమిచ్చిన మధ్య ఆలయ పరిసరాలు. అంగన్వాడీల అక్రమ అరెస్టులు సరికాదు, తక్షణమే విడుదల చేయాలని సిఐటియు మండల్ కన్వీనర్ పసల సూర్యరావు డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.